నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మారుక మచ్చల పురుగుతో జాగ్రత్త. కంది పంటను ఆశిస్తున్న పురుగు యాజమాన్య చర్యలు చేపట్టాలి. డిఓఎం విజయనిర్మల. రైతులు సాగు చేసే అపరాలలో కంది ముఖ్యమైన పంట కాగా ప్రస్తుతం పూత, పిందే దశలో ఉంది. ఈ తరుణంలో మారుక మచ్చల పురుగు ఆశిస్తుందని, సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి ఎం. విజయనిర్మల అన్నారు. కందిలో ఆశించే ముఖ్యమైన చీడపీడలలో మరుక మచ్చల పురుగు ముఖ్యమైందని, రైతులు సకాలంలో పురుగు ఉధృతిని గమనించి యాజమాన్య పద్ధతులు పాటించి పంటను రక్షించుకోవాలని వివరించారు. అనుకూల పరిస్థితులు. పూత దశలో మేఘావృతమైనప్పుడు, పొగ మంచు, అడపాదడపా చిరుజల్లులు కురిసినప్పుడు ఈ పురుగు ఉధృతికి కారణమయ్యే అనుకూలమైన పరిస్థితులు. యాజమాన్య చర్యలు. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేప గింజల కషాయం లేదా వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశలో అక్కడక్కడ కొన్ని మొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. పిల్ల పురుగులు గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నోవాల్యురాన్ 0.75 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూటెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లాంబ్డాసెహాలోత్రిన్ 1 మిల్లీలీటర్ను లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే ఫలితం ఉంటుంది. పురుగు లక్షణాలు. మారుక మచ్చల పురుగు మొగ్గ పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు దగ్గరకు చేర్చి గూడు కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. గూడు దగ్గర లార్వా విసర్జితాలు కనిపిస్తాయి. గూళ్లు విప్పినప్పుడు తెల్లపు వర్ణం కలిగిన పిల్ల పురుగులను గమనించొచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పూత గెల బూజుగా మారుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.